మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి బట్టిప్రోలు విజయలక్ష్మి గారు. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమస్కారం అమ్మ. అమ్మ, నాకు వచ్చిన సందేహం ఏంటంటే లలిత సహస్రనామ పారాయణం గురించి. లలిత సహస్రనామం పారాయణం చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు వస్తాయంటారు? ముఖ్యంగా లలిత అంటే లలిత అమ్మవారు అంటారు. సో నాకు దాని గురించి తెలుసుకోవాలని. లలిత సహస్రనామం పారాయణం చేయడం వల్ల ఎలాంటి లాభాలు వస్తాయి తెలియజేయండి అమ్మ. లలిత అనేది అందరి దేవతలకి మూలం, తల్లి ఆవిడ. లలిత సహస్రనామ స్తోత్రం ప్రారంభం అవటమే శ్రీమాత అని ప్రారంభమవుతుంది. అవి మామూలు మాత కాదు, ఆవిడ శ్రీమాత. అంటే అటువంటి మాతని మనం స్తోత్రం చేస్తున్నాం, స్తుతిస్తున్నాం అనమాట. ఆ స్తోత్రంలో ఇవన్నీ ఉన్నాయి. అసలు ఆవిడ నుంచే మొత్తం అంతా వచ్చింది అని. దశావతారాల గురించి చెప్పుకునేటప్పుడు కూడా దశావతారాలే మనకి. లక్ష్మీనారాయణుడు వాళ్ళు వచ్చారు, వాళ్ళందరి నుంచి మనం అందరం వచ్చాం. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వాళ్ళందరినీ వచ్చాం, ఇవన్నీ అంటారు కదా. వాటన్నిటిలో కూడా ఈ నామాలలో కనిపిస్తే కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి. ఆవిడ కరాంగుళల నుంచి, అంటే వేలి చివరులు, వీటిల నుంచి 10 వేలు కదా, 10 అవతారాలు సృష్టి అయ్యాయట. అంటే ఆవిడే వీళ్ళని సృష్టించింది అని. అంతేకాదు, అసలు బ్రహ్మదేవుడే స్వయంగా పూజించినటువంటి దేవత, ఉపేంద్రుడు స్వయంగా పూజించినటువంటి దేవత, సదాశివుడు స్వయంగా పూజించినటువంటి దేవత, ఇవన్నీ మనకి నామాల్లో వస్తాయి. ఆ నామాలు చదువుకుంటే ఈ పదాలన్నీ దాంట్లో ఉన్నాయి. ఇప్పుడు ఎలా అయితే నేను ఒకటి చెప్పాను, అట్లా అన్నిటికీ ఈ ఫలానా వాడు పూజించినటువంటి దేవత, అంత గొప్ప దేవత అని చెప్పటం. అలాంటివి చెప్పేటప్పుడు అంత గొప్ప దేవత అయినటువంటి లలిత సహస్రనామ స్తోత్రంలో ఒక విశిష్టత ఏంటంటే, చాలా సహస్రనామ స్తోత్రాలు ఉన్నాయి. అన్నిటిలోకి ఇదే చాలా మేలైనది, అంటే ప్రప్రథమమైనది, ప్రముఖమైనది అని చెప్పటానికి కారణం ఏంటంటే, దీంట్లో ఏ ఒక్క నామం కూడా రిపీట్ కాల. మనకి చాలా సహస్రనామ స్తోత్రాల్లో నామాలు రిపీట్ అవుతాయి. ఆ నామం ఒకసారి ఒక అర్థం చెప్పుకుంటాం, ఇంకోసారి ఇంకొక అర్థం చెప్పుకుంటాం, కానీ నామాలు రిపీట్ అవుతాయి. ఇక్కడెక్కడ నామాలు రిపీట్ కాల. అయినట్టు కనిపిస్తాయి కానీ కాదు. ఒక చోట చెప్పేటప్పుడు మహేశ్వరి అంటాం, ఇంకో చోట మాహేశ్వరి అంటాం. పలకటంలో ఉచ్చారణ భేదం. అలాగే మహాశక్త అని ఒక చోట వాడతాం, మహాశక్త అని ఇంకొచ్చు, మహాశక్తి ఎక్కువ ఆసక్తి చూపించేది, మహాశక్తి గలది అని నామాలను అర్థాలు వేరే చేస్తాం అనమాట. అలా ఉన్నాయి కానీ ఒకటేలాగా పదం ఒకేలాంటిది ఎక్కడా లేదు. అలా లేకుండా ఏ స్తోత్రం లేదు. అంతేకాదు, చాలా స్తోత్రాల్లో ఆ ఛందస్సు ఏదో ఉంటుంది కదా, గాయత్రి ఛందస్సు, అనుష్టుప్ ఛందస్సు, ఒక ఛందస్సు ఉంటుంది కదా. ఆ ఛందస్సు ఫాలో కావటానికి అక్షరాలు సరిపోకపోతే అక్కడ తూ చ అనే పదాలు పెడతారు. ఆ తూ చ పదాలు పెట్టడం ద్వారా ఆ ఛందస్సుకి ఆ సంఖ్య సరిపోతుంది అనమాట. ఛందస్సు అంటే ఏంటి? కొన్ని అక్షరాలు ఈ ఆర్డర్లో ఇలా చదివితే అని అర్థం. లలితా సహస్రనామ స్తోత్రం అనుష్టుప్ ఛందస్సులో చదవాలని మొట్టమొదటే చెప్తారు. స్తోత్రం మొట్టమొదట చేసుకునేటటువంటి ప్రార్థన వాటన్నిటిలోనే అనుష్టుప్ ఛంద అని ఉంటుంది. అనుష్టుప్ ఛందస్సులోనే చదవాలి. అది మన ఇష్టం వచ్చినట్టు ఇంకో రకంగా చదివితే అది ఆ ఛందస్సుని ఫాలో కానట్టే లెక్క. కనుక అనుష్టుప్ ఛందస్సులో చదివేటటువంటి ఆ స్తోత్రాన్ని అక్కడెక్కడా కూడా ఒక్క అక్షరం కూడా అటు ఇటు రాకుండా ఎంత పకడ్బందీగా రాశారో ఆలోచించండి. తూ కానీ చా కానీ ఎక్కడ పెట్టాల్సిన అవసరం రాలే. తూచా తప్పకుండా పనులు చేశారంటారు. అంటే వాడు ఛందస్సు సరిపోతే తూ పెడితే, వీళ్ళకి సరిపోయినా కూడా తూ పెడితే అనవసరంగా తూ ఫాలో అయ్యి ఇక్కడ కూడా తూ పెట్టారనమాట. అది అర్థం. అంటే ఎక్కడా కూడా ఇటువంటి వ్యర్థమైన అక్షరం లేదు. ఊరికే ఛందస్సు కోసం వాడుకునే అక్షరాలు లాంటివి లేవు. స్తోత్రానికి పనికొచ్చే అక్షరాలు మాత్రమే ఉన్నాయి. అటువంటిది కనుక ఇంత గొప్ప స్తోత్రం ఇంకెక్కడా లేదు. మరి ఈ స్తోత్రం చదివితే వచ్చేటటువంటి ఫలితాలు ఏంటి? ఫలితాల గురించి చెప్పుకోవాలంటే, అసలు నిజంగానే సరిగ్గా లలిత సహస్రనామ స్తోత్రం చదివిన వారికి ఈ సమస్య రాదు. ఎందుకని? లలిత సహస్రనామం 3 భాగాలు, ప్రథమ భాగం, ద్వితీయ భాగం, తృతీయ భాగం. ప్రథమ భాగంలో అసలు ఈ స్తోత్రం ఎట్లా వచ్చిందో చెప్పారు. ఆ స్తోత్రం ఆవిర్భావం, అది అసలు ఎలా జరిగింది, ఎవరు రాశారు, ఎలా రాశారు, ఎవరు రాయించారు, అది చెప్పారు. రెండో దాంట్లో అమ్మ అంతా స్తోత్రం, శ్రీమాత నుంచి మొదలుపెట్టి శ్లోకాలన్నీ చదువుకుంటామే లలితాంబిక వరకు, ఇవన్నీ స్తోత్రం అంతా ఉన్నది రెండో భాగం. మూడో భాగంలో ఇది చదువుకుంటే వచ్చే ఫలితం ఏంటి? నేనే శ్రీ లలితా విజయమని లలితా సహస్రనామ స్తోత్రానికి భాష్యం రాశా. దాంట్లో
అంటే ర్యాండమ్గా ఒక పేజీ తీసి చూపిస్తున్నా. ఇలా ప్రతి నామం ఒక నామం తీసుకోవటం, ఆ నామం కింద ఆ నామానికి ఏంటి అర్థం, ఊరికే నామం చదువుకుంటే వచ్చే ఆనందం, అర్థం తెలిసాక వచ్చే ఆనందం తేడా ఉంటుంది, ఖచ్చితంగా తేడా ఉంటుంది. ప్రయోగించి చూసుకోవచ్చు ఎవరైనా. అంటే దాంట్లో పైన నామం ఉంటుంది, కింద ఆ నామానికి అర్థం ఉంటుంది. పైన ఇక్కడ పరా అనే నామం వచ్చింది. మనం ఏదో ఒక పేజీ తీసాం, పరా అంటే ఏమిటో ఇక్కడ అర్థం చేస్తాం అనమాట. అలా అంటే అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రత్యక్షతి రూప, పశ్యంతి, పరదేవత, మధ్యమ, ఇవన్నీ వాక్కు సంబంధించిన పదాలు. మన వాక్ ఎలా వస్తుందో దానికి సంబంధించినటువంటి నామాలు. అంటే మనం వాక్కు మాట్లాడాలంటే కూడా ఆ అమ్మవారు రావాలి. అవును, ఆ అమ్మవారే మనకి కరుణ ఇస్తే, పర్మిషన్ ఇస్తే, మనకి ఆ అర్హతనిస్తే ఆ పదం మనం మాట్లాడగలుగుతాం. కనుక మనం చెప్పేవన్నీ మనమే చెప్పేస్తున్నాం అని అనుకునే వాళ్ళు అజ్ఞానుడు. మనం కాదు, మన నోటి ద్వారా అమ్మవారు చెప్పిస్తోంది. ఎందుకంటే ఈ శరీరం ద్వారానే మనం ఏమన్నా పని చేయగలం, శరీరం లేకపోతే మనం పని చేయలేం. కనుకనే శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం అన్నారు. ధర్మ సాధనానికి ఇవన్నీ ధర్మకార్యాలు కదా, ధర్మ సాధనాలకి శరీరం కావాలి. ఈ శరీరం కాకపోతే మనకు నోరు ఎక్కడుంది, వాక్ ఎక్కడుంది, ఎక్కడ చెప్పగలం? ఆ సమయానికి అమ్మవారు మన చేత ఆ మాట పలికిస్తోంది, అది అర్థం. ఈ ఫలశ్రుతి చూడండి. ఈ ఫలశ్రుతిలో చక్కగా ఏ సమయాల్లో చదవాలి, ఎప్పుడు చదవాలి, ఏ రోజుల్లో చదవాలి అన్ని వివరంగా చెప్పారు. మీ జన్మదినం నాడు చదువుకోండి, సంక్రమణాల్లో చదువుకోండి, ఏకాదశి నాడు చదువుకోండి, నవమి నాడు చదువుకోండి. మీకు ఏ పుణ్యాలు వస్తాయో, ఎలా దానివల్ల ఏమొస్తుందో, కాశీలో కూర్చుని గంగవడ్డం చదువుకోండి. అక్కడ చదివితే 1,000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితంట. లలిత సహస్రనామం అక్కడ చదువుకుంటే ఆ మాత్రం సమయం, ఎలాగూ కాశీకి వెళ్ళినప్పుడు కొంచెం సమయం తీసుకుని కూర్చొని చదువుకోవచ్చు కదా. అవును, కొన్ని కోట్ల మంది బ్రాహ్మణులకి భోజనం పెట్టిన ఫలితంట, కొన్ని వందల బావులు, వేల బావులు తవ్వించినంత ఫలితంట. అంటే ఎంతమందికి నీటి సౌకర్యం ఇస్తున్నాం. ఇలా మరి ఈ ఫలితాలన్నీ నేను చెప్పేవి కాదు, అమ్మవారే చెప్పారు. ఆ 3వ విభాగంలో అమ్మవారే వసిన్యాది వాగ్దేవతల ద్వారా చెప్పించారు. వాళ్ళకు కూడా శక్తి ఈవిడే చెప్పటానికి. ఆ వాగ్దేవతల ద్వారా చెప్పించినటువంటి ఫలశ్రుతి అనమాట. ఈ ఫలశ్రుతి చక్కగా దీని ప్రకారం చదువుకుంటే అసలు రోగంతో ఉంటే ఆ రోగం ఎట్లా పోతుంది, రోగంతో ఉన్నవాడు ఎవరైనా, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఉంటే మన దగ్గర చిటికెడు విభూదో కుంకుమ చేతిలో తీసుకుని ఆ స్తోత్రం అంతా చదువుకుని తర్వాత అమ్మవారి నామం చెప్పుకుని, అంటే ఇందుకోసం చదువుకుంటున్నాను అని ముందర సంకల్పించుకుని, ఫలానా వ్యక్తికి ఆరోగ్యం కోసం నేను ఈ సంకల్పం చేసుకుని ఇది చదువుతున్నాను అని చెప్పుకుని, తెలుగులో చెప్పుకున్నా పర్వాలే, అమ్మవారికి అన్ని భాషలు వచ్చు. మళ్ళీ మన సంస్కృతం సంకల్పాలు రావండి అని భయపడక్కర్లా. కనుక చెప్పుకుని ఆ చెట్టుగడ కుంకుమ విభూదం మన చేతిలో పట్టుకుని, మనకి ఆ సమయానికి ఏది దొరికితే అది పట్టుకుని ఆ చక్కగా ఆ స్తోత్రం అంతా అయ్యాక ఈ కుంకుమని వారి నుదుటను పెడితే వారు స్వస్థులవుతారు. ఎవరికైతే అనారోగ్యం ఉందో, ఎవరి కోసమైతే. కనుక ఈ ఒక్కసారి ఈ ఆ ఫలశ్రుతి గురించి తెలుసుకోండి. నా పుస్తకంలో నేను చక్కగా ఒక 3 పేజీలు ఫలశ్రుతి రాశాను. అంటే కొన్ని ఫలశ్రుతుల్లో కొన్ని శ్లోకాలు ఎలా ఉంటాయంటే ఈ రోజుల్లో కాలానికి పని చేయవు. అలాంటి వాటిని నేను కొన్ని పరిహరించాను. ఈ రోజుల్లో వాటికి మనకి కొన్ని ఇబ్బందులు వస్తాయన్నమాట చెప్పుకోవటానికి. అది కొంతమందికి తెలిస్తే మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళు చెప్పారు, ఎప్పుడు కూడా విద్యని మనం దుర్వినియోగం చేయకూడదు కదా, దుర్వినియోగం చేయకూడదు. విద్యని మనం అపాత్రులకు అందించకూడదు. అపాత్రులకి విద్యను కనుక అందిస్తే దానివల్ల పెద్ద నష్టాలు జరుగుతాయి. కనుక అలాంటివి అందించకూడదు. ఆ నియమాలు గుర్తులో పెట్టుకుని ఈవిడ అమ్మవారు కూడా చెప్పారు, మూర్ఖులకి చెప్పొద్దు, శఠులకు చెప్పొద్దు, నా మీద భక్తి లేని వాళ్ళకి చెప్పొద్దు. నేను అందుకే ఈ పుస్తకం ఎవరికైనా ఇవ్వాలంటే వాళ్ళకి ఒకటే చెప్తా, మీకు 2 క్వాలిఫికేషన్స్ ఉంటే ఈ పుస్తకం తీసుకోండి. ఒకటి అమ్మవారి మీద భక్తి, రెండోది తెలుగు చదవటం రావటం. అంతే కదా, రాకపోతే ఎలా చదువుతారు? ఇది రావటం. ఈ 2 ఉంటే మీరు శుభ్రంగా ఈ పుస్తకం చదువుకోవచ్చు. ఎటువంటి అమ్మవారి మీద భక్తి లేని వాళ్ళు చదివితే ఏంటి లాభం? యూజ్ ఉండదు. భక్తి కలుగు కూడు పట్టడైనడు చాలు విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు వేమన కూడా. ఆ భక్తితో పట్టెడు పెడితే చాలు నాకు అన్నాడు ఆయన. అంతేగాని కుంభాలు భక్తి లేకుండా వడ్డిస్తే దాని ఎందుకు పనికిరాదు, వేస్ట్ అయినట్టే. కనుక ఈ రకమైనటువంటి ధోరణితో చక్కగా మంచి రోజులు, అంటే మన జన్మదినం నాడు పౌర్ణమి ఇంకా చాలా విశేషంగా చెప్పారు అమ్మవారు దీంట్లో. పున్నమి నాడు వెన్నెలలో కూర్చొని పాలతో తయారు చేసిన ప్రసాదాన్ని ఏదన్నా పెట్టుకుని ఆ పాల ప్రసాదాన్ని అమ్మవారి ఆ వెన్నెల చంద్రుడు వెన్నెల దాని కాంతి దాంట్లో పడేలాగా
మూతలు పెట్టేసి కాదు, మళ్ళీ తీసి దాంట్లో వెన్నెల పడేలాగా పెట్టి, సుధాకిరణాలు కదా, చంద్రుడు అంటే సుధాకరుడు, ఆ సుధాకరుడు నుంచి పడేటటువంటి కిరణాలు సుధాకిరణాలు. సుధా అంటే అమృతం అని కూడా అర్థం సంస్కృతంలో. ఆ అమృత కిరణాలు దాంట్లో పడి ఈ ప్రసాదాన్ని అంతా అమృత తుల్యం చేస్తుంది. బట్టి ఆ పక్కన కూర్చుని లలితా సహస్రనామం పఠనం చేస్తే అక్కడ పై నుంచి సుధాకరుడు కురిపించే అమృత వర్షం, ఇక్కడ మనం చదువుతుండేటటువంటి ఈ శక్తి వర్షం, ఈ రెండూ కలిసి ఈ ప్రసాదాన్ని ఒక గొప్ప శక్తివంతమైనటువంటి సాధనంగా మారుస్తాయి. అది ఆ ప్రసాదం తిన్న వారందరికీ ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్ని సమస్తం ఏమి కావాలంటే అవన్నీ సమకూరుతాయి. పున్నమి నాడు మనకి దొరికిన వరం అన్నమాట. వెన్నెల్లో కూర్చోగలగాలి. ఎంత వెన్నెల వస్తే అంత వెన్నెలే కనుక పున్నమి నాడు రాత్రి చక్కగా వెన్నెల దాంట్లో పడే సమయానికి మనం ఆ వెన్నెల్లో కూర్చొని అక్కడ అమ్మవారిని పటమో ఏదో పెట్టుకుని, ఏం పెట్టుకోకపోయినా శ్రీ అని రాసుకొని కాగితం మీద పెట్టుకుంటే అది ఆవిడేను, లేకపోతే కుంకుమ బొట్టు పెట్టి పసుపు మూత పెట్టి దాని మీద కుంకుమ బొట్టు పెట్టండి అది ఆవిడేను, అంతేనా? అవును, ఆమెను స్మరించుకుంటే చాలు. అంతే పెట్టుకొని అందులో ఆవిడ ఉన్నదని మనం భావించడమే. కూర్చుని ఈ స్తోత్రం అంతా చదువుకుంటే అంత శక్తి. అమ్మ, ముఖ్యంగా మరి ఈ సహస్రనామం, లలిత సహస్రనామం చదివేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలంటారు? అంటే ఈ ఆహార పరంగా చూసుకున్నా, సమయం పరంగా చూసుకున్నా ఏమన్నా నియమాలు? ఎప్పుడు కూడా ఆహారం విషయంలో సాత్వికమైన ఆహారం, వీటన్నిటికీ మన సాత్విక కోరికలు కోరుకున్నప్పుడు, రాజసిక కోరికలు కోరుకున్నాం అప్పుడు రాజసాహారం తింటే తినండి. సాత్వికమైన కోరికలు కోరుకుంటున్నప్పుడు సాత్వికమైనటువంటి భోజనం తినటమే ఉత్తమం. పని కావాలంటే, ఆ ఫలితం రావాలంటే. అవును, అంతే కదా, ఫలితం రావాలనే కదా చేస్తున్నారు ఎవరైనా. కనుక సాత్విక ఆహారం అదే తినండి. రెండోది, శుచిగా శుభ్రంగా స్నానం చేసి కూర్చోండి. పొద్దునపూట స్నానం చేశామండి, చలికాలం, రాత్రిపూట మళ్ళీ స్నానం చేసేంత ఆరోగ్యం మాకు లేదు, ఓపిక లేదు, సమయం లేదు, ఉన్నాయి కదా. కనుక ఏం చేస్తారు, చక్కగా కాస్త నీళ్లు ప్రోక్షణ చేసుకోండి. స్నానాలు బహు విధాలు కదా, ఎన్ని రకాల స్నానాలు ఉన్నాయి. ప్రోక్షణ చేసుకున్నా అది స్నానమే కదా. కనుక కాస్త నీళ్లు తీసుకుని నెత్తి మీద ఇలా ప్రోక్షణ చేసుకోండి. పుండరీకాక్ష 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 3 సార్లు అనుకోండి, శుభ్రం అయిపోయారు. బయట లోపల కూడా శుభ్రం చేసేసింది ఆ పుండరీకాక్ష నామం మిమ్మల్ని. ఆ చదువుకోవటం వల్ల చక్కగా శుచిగా కూర్చోండి. ఎవరు డిస్టర్బ్ చేయని చోట కూర్చోండి. వీలైనంత వరకు ఆటంకాలు రాకుండా చూసుకోండి. అది మనం బాహ్యమైనటువంటి ఆటంకాలు మనమే సర్దుకోవాల్సిందే. అంత మీరు పూర్తిగా దాంట్లో లీనమైపోయి చేస్తే బయట మీకు ఫోన్ మోగినా తెలియదు, డోర్ బెల్ మోగినా తెలియదు, పక్కన వచ్చి నించున్నా తెలియదు. వివేకానందుడు ధ్యానం చేసుకుంటూ కూర్చుంటే పావు వచ్చింది, తెలియలేదు, అందరూ భయపడి పారిపోయారు, ఆయన మాత్రం అట్లా కూర్చుని ఉన్నాడు. అంటే ఏంటి, అంత ఛానల్లో వెళ్ళిపోయాక అసలు బాహ్య విషయాలు మనకు పట్టవు, అవి బయట ప్రపంచంలోవి. అంత దాకా ధ్యానం కుదిరితే అప్పుడు ఏం పర్వాలేదు. కానీ ఈ లోపల వాళ్ళు ఉన్నారు కదా, అలాంటి వారి కోసం చెప్తున్నాను ఇది. అమ్మ, రోజుకి ఎన్నిసార్లు చదవచ్చు అంటారు మరి? మీకు సమయాన్ని బట్టి ఇది కనీసం మినిమం 43 నిమిషాలు పడుతుందమ్మా చదవటానికి. అనుష్ఠుప్ ఛందస్సులో నిదానంగా చదువుకోవటానికి కనీసం 43 నిమిషాలు పడుతుంది. 10-15 నిమిషాల్లో ముగించేసేవాళ్ళు ఉన్నారు. ముగించేసేవాళ్ళు అంటే శిరీష అని నిన్ను పిలవాలంటే శ్రీష అన్నాను అనుకో, 1/3 టైం కూడా పట్టలేదు. కానీ ఆ పేరు నీకు అర్థమై నువ్వు అమ్మ నన్ను పిలిచారా కదా, నన్నే పిలిచారా అని అడుగుతాను కదా. కనుక అమ్మవారిని మనం స్తోత్రం చేస్తున్నప్పుడు ఆ స్తుతి అమ్మవారు చక్కగా హాయిగా ఆవిడ కూడా స్వీకరించి ఆనందించాలనే కదా మనం చేస్తున్నాం. ఇంకా ఇది కాలేదప్పుడు ఇంకో నామం చెప్పేస్తున్నాం అంటే ఎట్లా? కనుక ఆ రకంగా నిదానంగా నెమ్మదిగా చదివితే 43 నిమిషాలు పడుతుంది, ఖచ్చితంగా 43 నిమిషాలు పడుతుంది. ఆ 43 నిమిషాలు ఇంకా కొంచెం స్లోగా చదివేవారికి 44 నిమిషాలు 45 నిమిషాలు కూడా పట్టచ్చు. కనుక అలా కాకుండా గబగబా చదివేసేసి అయిపోయిందంటే అది సంఖ్య కోసమే కానీ జపం కోసం కాదు. రోజుకి ఒక్కసారి చదువుకుంటే చాలు. అసలు 3 సంఖ్యల్లో ఏదైనా సరే 3 సంఖ్యల్లో చేస్తే ఏ స్తోత్రానికైనా ఉత్తమం అనమాట. 3 సంఖ్యలు అంటే ఏంటి, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఆ సమయాలు 3 సంఖ్యల్లోనూ చేస్తే మధ్యాహ్నం చేయటం అందరికీ కుదరదు. పోనీ రాత్రి సంఖ్య పెట్టుకోండి. సంఖ్యలు చాలా ఉన్నాయి రోజులో. సంఖ్యలు అంటే రెండింటి మధ్య ఉన్న సంధికాలాన్ని సంధ్య అంటాం. ఆ రాత్రికి పొద్దునకి మధ్యలో సంధ్య ఉదయం సంధ్య, అలాగే ఉదయానికి మధ్యాహ్నానికి మధ్యలో సంధ్య మధ్యాహ్న సంధ్య, మధ్యాహ్నానికి సాయంత్రానికి మధ్యలో ఉన్న సంధ్య సాయం సంధ్య, అలాగే అక్కడ రాత్రి సంధ్య, సాయంత్రానికి రాత్రికి మధ్య. కనుక అలా ఏదో ఒక 3 సంధ్యలు పెట్టుకొని చేయండి, అది చాలా మంచిది. చేయలేకపోతే కనీసం ఒక్కసారి అమ్మ, మొత్తం మీద లలిత సహస్ర రిపీట్
అమ్మ, మొత్తం మీద లలిత సహస్రనామం ఎలా చదవాలి, ఎన్నిసార్లు చదవాలి, ఎలాంటి నియమాలు పాటించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.